పడండి. అత్తలు కూడా పెద్దలు చిన్నవారితో సమాధాన పడండి. యాకోబు తన మామతో సమాధాన పడ్డాడు. ఎందుకంటే మన సమానార్థం అయిన శిక్ష అతని మీద పడెను. దేవుడు మన కొరకు ఆయన శిక్షించబడ్డాడు కనుక ఆ శిక్షకు బదులుగా మనమందరం సమాధాన పడాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, యాకోబు తన మామతో సమాధాన పడ్డాడు. ఈరోజు మీకు ఎవరెవరితో ఎలాంటి భేదాలు ఉన్నాయి? మీ బంధువులతో, మీ రక్త సంబంధులతో భేదాలు ఉన్నాయా? సమాధాన పడండి. సమాధానం లేకుండా బలలో మీరు చేయి వేయకూడదు. ఒక సంఘటన చెప్తాను, నేను ముగిస్తాను. ఒకసారి ఇంటి ముందట కుర్చీలో అత్త కూర్చొని ఉంది. ఉదయకాలం కోడలు లేచి ఇంటి వాకిలు ఊడుస్తూ ఉండగా ఒక అడుక్కునేటోడు వచ్చాడట. అడుక్కునేటోడు వచ్చి అమ్మా భిక్షం అనగానే ఈ కోడలు ఏం చేసిందంటే, ఇదిగో మరలా రాపో, ఇప్పుడే లేదు, ఇంత పొద్దున ఎవడేస్తాడు నీకు, మరలా రాపో అని ఆ మాట అన్నదండి. ఆ మాట అనడం లోపల నుండి అత్త విన్నది. ఎవడ నీకు పెత్తనం ఇచ్చిండు, ఎవడ నీకు అధికారం ఇచ్చిండు, ఆ మాట అంటే నేను అనాలి, నువ్వంటావా అని ఆ చిన్న మాటకి లేచిందండి అత్త. ఏ మాటకు? అడుక్కునే వానితో ఇదిగో నువ్వు మరలా రాపో అన్న మాట అన్నందుకు ఆ మాట నేను అనాలి కానీ నువ్వంటావా, నీకెంత ధైర్యం అని ఇక తగు పెట్టుకొని ఏం చేసిందంటే అత్తమ్మ, ఆ అడుక్కున్నటోని వెంబడి పడింది. మరలా రాపంటే వాడు మరలా వస్తాడండి. అడుక్కున్నటోనికి 60 కూరలు, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు తిరుగుతాడు. ఇక ఈ అత్తమ్మ ఆ మాట జీర్ణించుకోలేక ఆ అడుక్కున్నటోని దగ్గర పోయి ఎలాగైనా నేను వాడిని మరలా తీసుకురావాలని చెప్పి వాని దగ్గర పోయి, అయ్యా ఇంతకుముందు నాకు కోడలన్న మాటకు నువ్వు బాధపడ్డావు కదా, నేను భిక్షమెత్తాను రా అని చెప్పి ఎక్కడో ఊళ్ళో తిరుగుతుండోని పట్టుకొచ్చింది అడుక్కున్నటోని. పాపం వాళ్ళ కోడలు వేయలేదు కదా, భిక్షం అత్త అయినా వేస్తుందేమోనని ఆశపడ్డాడు భిక్షవాడు. ఇంటికి వచ్చి అమ్మ వేయండి అని అడిగితే ఇప్పుడు ఆమె కుర్చీలో కూర్చొని అంటుంది మరలా రాపు అని అంటుంది. అదే మాట కోడలు చెప్పింది కదా. ఇప్పుడు ఈమె కూర్చొని పెద్ద ధర్మప్రభులాగా ఉన్నదంతా తీసుకొచ్చి వేసేలాగానే ఎక్కడో ఉన్న వాడిని తీసుకొచ్చి మరలా తీసుకొని రాగానే వెంటనే అత్తమ్మ అన్నది, నువ్వు మరలా రాపు అనగానే వాడు అందుకున్నాడండి. ఈ అత్త కోడల్ని ఎంత అందుకొని తిట్టిందో